హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఈ రోజు వచ్చేసి సాటర్డే టైం ఇప్పుడు అరౌండ్ మార్నింగ్ 8:30 అట్లా అవుతుంది. యూజువల్ గా వీకెండ్ అంటే నేను 8:30కి ఈ టైంకి లేయడం అస్సలు ఇంపాసిబుల్ అనమాట. సో అస్సలు లేయను. కాకపోతే ఈ రోజు ఏంటంటే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. డెన్వర్కి వెళ్ళాలి కదా, సో దూరం అనమాట. లైక్ ఒక 1.5 అవర్ 1 అవర్ 50 మినిట్స్ కూడా పడుతుంది ట్రాఫిక్ ఉంటే. సో అందుకని చెప్పి లేసాము. ఇంకా లేచి అదేంటి పూజ చేశాను యాజ్ యూజువల్. పూజ చేసేసిన తర్వాత ఇంకా రెడీ అవ్వాలి. ఇంక ఇప్పుడు వెళ్తే ఈరోజు ఏంటంటే లైక్ వర్షం పడుతుంది, వర్షం ఉందన్నారు ఈ రోజు అంతా. ఇదిగో చూడండి, ఫుల్ క్లౌడీగా అట్లా ఉంది. అసలు వింటర్ లో నేను వర్షం పడుతుంది అనుకోలేదంటే ఇప్పుడు పీక్ వింటర్ అనమాట ఇక్కడ. లైక్ అదేంటి లాస్ట్ ఇయర్ మేము ఎగ్జాక్ట్ గా ఫిబ్రవరిలో వచ్చాము, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో. సో ఈ టైంలో వచ్చాము, అప్పుడు చల్లగానే ఉంది. మోస్ట్లీ మేము వచ్చినప్పటి నుంచి మే వరకు బాగానే స్నో పడింది, చల్లగానే ఉంది. బట్ ఈ ఇయర్ వింటర్ కొంచెం తక్కువ ఉన్నట్టుంది. సో బేసిక్ గా వింటర్ లో మనకి లైక్ చల్లగా ఉంటే స్నో పడుతుంది, లేదంటే వర్షం రెయిన్ వస్తుంది. ఏదైనా ఒకటే కదా. సో అందుకని చెప్పి ఈరోజు అసలు వెళ్దామా వద్దా అని అనుకున్నాము. యాక్చువల్లీ స్నో ప్లస్ రెయిన్ 2 పడతాయి అని అన్నారు, కాకపోతే రెయిన్ ఒకటే పడుతుంది. ఇంకా అందుకే వెళ్దామని డిసైడ్ అయిపోయి ఇంకా లేచి రెడీ అవుతున్నాము. సో ఏంటంటే లైక్ నెక్స్ట్ వీక్ అయినా వెళ్ళొచ్చు, కాకపోతే ఈ రోజు అయితే అభిషేకం ఉంటుందన్నమాట. ఎవ్రీ మంత్ లో ఫస్ట్ వచ్చే సాటర్డే అభిషేకం చేస్తారనమాట. సో అందుకని చెప్పి ఈరోజు వెళ్దామని ఎలాగైనా. అసలు ఎన్నిసార్లు వెళ్ళినాం ఇప్పటికీ. ఎప్పుడు అభిషేకంకి ఫస్ట్ ఒక్కసారి కొరియా నుంచి యూఎస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా అభిషేకం రోజు వెళ్ళామన్నమాట. తర్వాత ఎప్పుడు వెళ్ళినా కూడా అసలు అభిషేకం అయ్యేది కాదనమాట. మేము అయిపోయిందేమోలే మనం వెళ్ళేసరికి అని అనుకున్నాము. మొన్న డౌట్ వచ్చి అక్కడ స్వామిని అడిగితే ఎవ్రీ సాటర్డే అభిషేకం ఉండదు, అంటే వేరే ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుళ్ళకి చేస్తారనమాట అక్కడ ఉన్న విగ్రహాలకి. బట్ వెంకటేశ్వర స్వామి అభిషేకం అయితే ఎవ్రీ మంత్ ఫస్ట్ సాటర్డే ఉంటుంది అని అన్నారనమాట. అందుకే ఇంక ఈ రోజు ఎలాగైనా వెళ్ళాలనుకున్నాము. సో మళ్ళీ ఇన్ని రోజు అసలు కుదరలేదు. స్వామి ఎప్పుడు ఒక 2 months బ్యాక్ వెళ్ళినప్పుడు చెప్పారనమాట. సో అందుకు ఇంక ఈరోజు వర్షం అయినా ఏమైనా ఇంకా వెళ్దాము అని అనుకున్నాము. అందుకే ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఇదిగో చూడండి, ఫుల్ ఇట్లుంది, చిన్న తుఫాన్ లాగా పడుతూనే ఉంది. ఇండియాలో అయితే నవంబర్ నుంచి మార్చి వరకు ఎప్పుడు రెయిన్ పడదు, స్నోనే పడుతుంది. సో ఈ ఇయర్ ఇక్కడ చలి తక్కువ ఉన్నట్టుంది, అందుకే రెయిన్ పడుతుంది. లేకుంటే ఈ టైంలో ఇప్పుడు రెయిన్ ప్లేస్ లో స్నో పడాల్సింది అనమాట. యాక్చువల్ గా ఇప్పుడు ఫిబ్రవరిలో పీక్ వింటర్ అనమాట. సో కానీ రెయిన్ పడుతుంది. సరే, స్నో పడింటే అసలు వెళ్లే వాళ్ళం కాదు, ఎందుకంటే మనకి హైవేలో కదా చాలా డేంజర్ అనమాట. స్నో పడినప్పుడు జర్నీ చేయడం హైవేలో ఫాస్ట్ గా ట్రక్స్ అవి వెళ్తుంటాయి, స్లిప్పరీగా ఉంటది. సో హైవేలో జర్నీ చేయకపోవడమే బెటర్ అనమాట స్నో వచ్చినప్పుడు. సో అదనమాట ప్రస్తుతానికైతే. నేనైతే ఇంకా తినను, డైరెక్ట్ గా అక్కడ పూజ అయిపోయిన తర్వాత మనకి ప్రసాదం అది పెడతారు, ఇంకా అక్కడ తింటానమాట. సో అది చూద్దాం ఈరోజు వ్లాగ్ అంతా ఎలా నడుస్తుందో ఏమో, మా జర్నీ ఎట్లా జరుగుతుందో ఏమో వర్షంలో చూద్దాం. అదనమాట ఈరోజు వ్లాగ్ అయితే. చూస్తూ ఉండండి, ఓకేనా? నేనైతే ఆల్రెడీ పూజ చేస్తున్నాను. ఇంకా చిద్విని వాళ్ళ నాన్న లేపి స్నానం చేపించేశాడు. వాడు ఇక్కడ కాన్ఫ్లెక్స్ తింటున్నాడు. సో నేను ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా అక్కడ దేవుని దండం పెట్టుకున్న తర్వాత ప్రసాదం ఇస్తారు కదా, ప్రసాదం తర్వాత అక్కడ అన్నదానం కూడా ఉంటుంది. సో అలాగ తింటానమాట. సో రామ్ అయితే అప్పుడప్పుడు ఫాస్టింగ్ ఉంటాడు. ఎవ్రీ మండే అయితే నైట్ ఒకటి ఫాస్టింగ్ ఉంటాడు అనమాట. బట్ ఈ రోజు ఏమో కానీ ఏమి తినకుండా, లైక్ పాలు కూడా తాగకుండా ఓన్లీ వాటర్ ఒక్కటి తాగుకుంటూ ఫాస్టింగ్ ఉన్నాడనమాట. ఇంకా నేను నా కోసం కొన్ని నట్స్, గ్రేప్స్ అవి పెట్టుకున్నాను. చిద్వి ఇక్కడ హనుమాన్ చాలీసా పెట్టుకొని ఉన్నాడు. సో ఇందాక మార్నింగ్ చిన్నగానే పడుతుండే మేము లేచినప్పటి నుంచి. సో ఇంత మాత్రం పడితే వెళ్ళొచ్చులే అన్నట్టుగా స్టార్ట్ అయ్యాము, కానీ ఎంత పెద్ద వర్షం పడుతుందంటే ఇంకా అసలు మేము అట్లా స్టార్ట్ అయ్యామో లేమో, ఇంకా పెద్దగా స్టార్ట్ అయింది. నాకు ఈ టైంలో ఏమనిపిస్తుందంటే దేవుడు మనల్ని టెస్ట్ చేస్తున్నాడేమో. లైక్ వీళ్ళు వాన పడుతుందని ఆగిపోతారా, లేదంటే అట్లే వస్తారా లేదా చూద్దాం అన్నట్టుగా ఇట్లా చేస్తున్నాడేమో అనిపించింది. ఏంటంటే కరెక్ట్గా స్టార్ట్ అయిందనమాట. మేము ఇట్లా కార్ ఎక్కుతున్నాము, ఇంకా అట్లా పెద్ద వాన స్టార్ట్ అయిపోయింది. సరే, ఏదైనా అన్నిటికీ ఆ దేవుడే దిక్కున్నట్టుగా స్టార్ట్ అయ్యాము. ఈలోపు సిచ్యుయేషన్కి తగ్గ సాంగ్ వచ్చింది అనిపించింది.
ఇదిగో మన ముందు వెళ్తున్నది పద్మ వాళ్ళు మేము కలిసి వెళ్తున్నాము. ఇంకా ఆగిపోతుంది అనుకున్నాం కదా, అసలు ఏమాత్రం ఆగిపోలేదు. ఇప్పుడు ఇంకా హైవేలోకి ఎక్కిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది. అసలు ఏమీ కనిపించలేదు. ఆ పక్క లైన్లో ఆపోజిట్లో వచ్చే వెహికల్స్ లైట్స్ తప్ప ఇంకా అసలు ఏమీ కనిపించలేదు. నాన్ స్టాప్గా వైపర్స్ అయితే ఇంకా రన్నింగ్లోనే ఉన్నాయి. ఇంకా అయినా ఏమి కనిపించలేదు. ఇదిగో ఇది అనమాట పద్మ వాళ్ళ కారు. ఇంతవరకు వర్షమే అనుకున్నాం కానీ కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇంకా స్నో కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఎక్కువ పడుతుంది. నాకైతే అసలు ఎంత టెన్షన్ అవుతుందో. అసలు రైనే కదా అనుకున్నా, ఇప్పుడు హెవీ స్నోఫాల్ కూడా అవుతుంది. అన్ని దేవుడి మీద భారం వేసి వెళ్తున్నాం ఏమన్నా కానీ అని. చాలా స్నోఫాల్ అవుతుంది ఇక్కడ. అక్కడ నుంచి 2 minutes అయింది స్నోఫాల్ స్టార్ట్ అయ్యి. ఆల్రెడీ మేము లేట్ కూడా అయిపోయినాం. వాళ్ళు మేము వెళ్ళేసరికి అభిషేకం కలిసి అయిపోయి ఉంటుంది. మరి వర్షం పడుతుందని అందరు లేట్గా వచ్చింటారో ఏమో చూద్దాం. చాలా స్నోఫాల్ అవుతుంది చూడండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. నాకు తెలిసి టెంపుల్కి ఎవ్వరు రారు మళ్ళీ. ఇంకా వాళ్ళు ఒక్కటే వచ్చి చేస్తారేమో. మరి అభిషేకం ఉన్నది ఏమో మరి తెలియదు, ఏం తెలీదు. అది ఇంగిట్లా వెళ్తూ ఉంటే ఈలోపు మాకు సార్ అని చెప్పి అప్పుడప్పుడు మన వ్లాగ్స్లో ఒక పెద్ద ఆయన్ని చూపిస్తుంటాను కదా, సో ఆయన మెసేజ్ చేశారంట రాకండి అని. బట్ మేము అస్సలు చూసుకోలేదు, తర్వాత తెలిసింది మాకి. సో వాళ్ళు ఏంటంటే యూజువల్గా ఇలాగ అభిషేకం ఉన్న రోజు పొద్దున్నే బయలుదేరుతారు. బికాజ్ వాళ్ళు అక్కడ టెంపుల్లో వాలంటీరింగ్ చేస్తారనమాట. ఇట్లా అన్నదానం కోసం ఫుడ్ అది వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. సో దానికోసం ఇంకా ముందు వెళ్తారనమాట. సో అలాగ వెళ్ళి వాళ్ళు అక్కడెక్కడో స్టక్ అయ్యారంట. సార్ మాకి కాల్ చేస్తున్నా కలవట్లేదు, ఇంకా మెసేజ్ చేశారంట. అది కూడా మేము అప్పుడు చూసుకోలేదు. ఈలోపు మన కార్ వైపర్స్ సౌండ్ రావడం స్టార్ట్ అయ్యాయి. అంటే అది తిరిగినప్పుడల్లా సౌండ్ వస్తుంది. వర్క్ అయితే బాగా చేస్తున్నాయి కానీ బట్ సౌండ్ ఎందుకు వస్తుందో అర్థం కాలేదు. అప్పటి నుంచే సాంగ్స్ పెట్టే మాట్లాడినా. చాలా అంటే చాలా స్నోఫాల్ అవుతుంది ఇక్కడ. హెవీ స్నోఫాల్ ఉంది. ఈవినింగ్ వరకు చూస్తుంటే వెదరు ఇంకా 100% చూపిస్తుంది అనమాట. ఒక 4-5 hours. సో ఇట్లయితే మేము వెళ్ళేసరికి 2 అవుతుంది. వెళ్ళేది ఓకే, లేట్ అయినా నో ప్రాబ్లము. కాకపోతే వచ్చేటప్పుడు ఉందన్నమాట. వచ్చేటప్పుడు ఇంకా అస్సలు మొత్తానికే ఈవినింగ్ లైక్ 3 కంతా ఇంకా మొత్తం ఇట్లా కూడా కనపడదు. నైట్ అయిపోయినట్లే ఉంటుంది. ఈవినింగ్ ఇంకా మొత్తం డార్క్ అయిపోతుంది. సో ఇంకా అందుకే ఇప్పుడు డిసైడ్ అయినాము ఇంకా ఎగ్జిట్ తీసుకొని రిటర్న్ అయిపోదామని చెప్పి. ఇందాక దడ నాయిస్ వస్తుంది కదా, అది వైపర్స్ సౌండే. ఇంకా మీకు డిస్టర్బెన్స్ ఉంటుందని అది ఒరిజినల్ ఆడియో మ్యూట్ చేసి నేను ఇక్కడ మళ్ళీ వాయిస్ ఓవర్లో చెప్తున్నాను. సో రామ్ ఇంకా ఉన్నట్లుండి ఇంక వెనక్కి వెళ్ళిపోదాము, ఇది అవ్వదు, ఈవినింగ్ వచ్చినప్పుడు మనకి చాలా కష్టమవుతుంది అంటున్నారు. ఇప్పటికీ ఈ హైవే పైన మినిమం 70-75 పోవాల్సింది. మేము 20-25లో వెళ్తున్నాము. ఇలా అయితే ఈవినింగ్ 3-4 అవుతుంది. మళ్ళీ వచ్చేటప్పుడు కష్టం అవుతుంది అనమాట. ఇంకా నైట్ అయిపోతుంది కదా, ఇంక అందుకే ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ట్రై చేద్దామని అనుకున్నాం కానీ అవ్వట్లేదు అసలు. అదనమాట మొత్తానికి ఇలా అయ్యింది. ఇంక ఇప్పటి నుంచి ఏం చేస్తామో తెలియదు. ఇంటికి పోయినాక ఇంక ఇంటికి వెళ్తున్నాం, రిటర్న్ వెళ్తున్నాం. దగ్గరలోనే ఎగ్జిట్ ఉన్నది. ఇంకా ఎగ్జిట్ తీసుకొని రిటర్న్ అవుతున్నాము. ఇక్కడ రెడ్ కార్ కనిపిస్తుంది చూడండి. ఆయన కష్టాలు చూడాల పాపం. వైపర్స్ సరిగ్గా పనిచేయనట్టున్నాయి. ఇందాక సిగ్నల్ పడింటే అక్కడ సెట్ చేసుకున్నారు. మళ్ళీ కొంతసేపు ముందుకు పోయినాక మళ్ళీ సెట్ చేసుకుంటున్నారు అనమాట. అదే నేను ఇక్కడ చెప్తున్నాను, మన కార్ వైపర్స్ కూడా సౌండ్ వస్తున్నాయి బట్ లక్కీగా పనిచేస్తున్నాయని. సో సౌండ్ ఎందుకో వస్తుంది కానీ నాకు ఒకసారి భయం వేసింది, ఏంటి ఇది ఆగిపోతే ఏంటి పరిస్థితి అన్నట్టు. కానీ ఏం అవ్వలేదు. ఇదిగో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మనం ఆ రూట్లో వెళ్లాల్సింది. ఇప్పుడు ఇంకా ఎగ్జిట్ తీసుకొని రిటర్న్ అవుతున్నాం. మొత్తం అసలు ఏం కనిపించలేదు, ఎక్కడో క్లౌడ్స్ లో ఉన్నట్టుంది. ఇదిగో ఈయనకి వైపర్స్ ప్రాబ్లం అయినట్టున్నాయి. వైపర్స్ ఐస్ క్లియర్ చేసుకుంటున్నాడు. కొంతమంది అయితే ఎంత స్నో పడుతున్నా ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారు స్వామి. అసలు మెయిన్ ఈ స్నో పడినప్పుడు ఏంటంటే యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. స్నో వల్ల ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఇంకా అందుకు వెళ్ళిపోతున్నాం వెనక్కి. బెటరా? చిద్వి అయితే జై హనుమాన్ జై హనుమాన్ అనుకుంటూనే ఉన్నాడు. చిద్వికి
హనుమాన్ మూవీ చూసినప్పటి నుంచి హనుమాన్ చాలీసాకి ఫుల్ అడిక్ట్ అయిపోయినాడు. మామూలుగా వాడి టీవీ టైంలో కూడా టీవీ కార్టూన్స్ లైక్ స్టోరీస్ అవి జనరల్గా అవి చూసుకోకుండా హనుమాన్ చాలీసా పెట్టిన అమ్మ అని అడుగుతున్నాడు. అంటే కొన్ని రోజులు వింటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. సో అలాగా ఈరోజు అడుగుతున్నాడు, అమ్మ మనకి డెన్వర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాకుండా ఇంకా హనుమాన్ టెంపుల్ కూడా ఉంటే వెళ్దామా అని అడుగుతున్నాడు. సో అంటే వాడికి ఏమనిపించిందో తెలియదు కానీ ఆ మూవీ చూసినప్పటి నుంచి చాలా క్యూరియస్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. హనుమాన్కి బ్రదర్స్ ఉన్నారా అవన్నీ అడుగుతున్నాడు. చాలా బాగా అనిపిస్తుంది నాకు ఆ మూవీ వల్ల. ఇలాగా అన్ని చాలా క్యూరియస్గా ఉన్నాడు తెలుసుకోవడానికి హనుమాన్ గురించి. అది మంచిగా హనుమాన్ చాలీసా పెట్టుకుంటున్నాడు. రోజుకు ఒక 5-6 సార్లు కంపల్సరీ రిపీట్ మోడ్లో పెడుతూనే ఉన్నాడు. టీవీ టైప్ ఇచ్చినప్పుడల్లా హనుమాన్ చాలీసా చూసుకుంటున్నాడు. ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాం. పద్మ వాళ్ళు బై ద వే మేము పద్మ వాళ్ళు వెళ్తున్నాం కదా. సో వాళ్ళు అక్కడ గ్యాస్ పట్టించుకునే కానీ ఆగారనమాట. ఇంకా కాల్ చేసి చెప్పాము ఇంక రిటర్న్ అయిపోదాము, ఇంకా ఈవినింగ్ చాలా కష్టం ఉంటుంది మళ్ళీ అని చెప్పి. అది ఈరోజు లేక ఫస్ట్ వీక్ అభిషేకంకి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంక వెళ్ళలేకపోయాము. మాకు అసలు లేదేమో అనిపిస్తుంది. ఫస్ట్ ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక్కసారి అనుకోకుండా అభిషేకం రోజు వెళ్ళాము. సో అలాగా తర్వాత ఎప్పుడు వెళ్ళినా అభిషేకం రోజు వెళ్ళలేకపోయాం అనమాట. ఇంక ఈరోజు వెళ్దాం అనుకుంటే ఇలా అయిపోయింది. అది ఏదైనా కూడా ఉండాలంటారు కదా, అదృష్టం, అది లేనట్టుంది. సో ఫస్ట్ అయితే అభిషేకం చూసే భాగ్యం మనకి లేదేమో అనుకున్నాం కానీ తర్వాత సార్ కాల్ చేశారు. కాల్ అయితే సరిగ్గా వినిపించలేదు కానీ అప్పుడు ఇంతకు ముందు సార్ మెసేజ్ పెట్టారని చెప్పాను కదా, ఆ మెసేజ్ ఇప్పుడు చూసుకుంటే గుడికి రాకండి, ఇక్కడ రోడ్స్ చాలా ఘోరంగా ఉన్నాయి అన్నట్టుగా చెప్పారు. బట్ అప్పటికే మనం ఎగ్జిట్ తీసుకొని రిటర్న్ అవుతున్నాము. ఆ సార్ మెసేజ్ చూసిన మూమెంట్లో నాకు అనిపించింది స్వామి బ్లెస్సింగ్స్ వల్లనే మనకి ఇలా వెనక్కి రావాలనే ఆలోచన వచ్చిందని. ఇక్కడే ఒక కార్ యాక్సిడెంట్ చూడండి, స్కిడ్ అయ్యి డివైడర్ స్పేస్ లేకి వచ్చేసినట్టుంది. ఇట్లా ఉంటుంది అసలు. కొంతమంది అయితే ఎంత స్నో పడుతున్నా ఎంత ఫాస్ట్ గా పోతున్నారో అసలు. మొత్తం అసలు అది పక్కకు వచ్చేసింది, స్కిడ్ అయ్యి మొత్తం ఒక పక్క అంతా డొక్కు అంతా పోయింది, వీళ్ళు అంతా. ఇంక ఇప్పుడైతే ఆన్ ది వేలో కాస్ట్కో ఉంటుంది, కాస్ట్కోకి వెళ్దాం అనుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత సార్కి కాల్ చేస్తే తెలిసింది వాళ్ళ కార్కి యాక్సిడెంట్ అయిందని. 7 మెంబర్స్ వెళ్తున్నారంట. లక్కీగా ఎవరికి ఏం కాలేదు కానీ బట్ కార్ అయితే బాగానే డ్యామేజ్ అయిందంట. రీసెంట్గా కొన్న కార్ అంట. అండ్ ఇక్కడ ఇంకొక యాక్సిడెంట్ చూడండి, వచ్చేటప్పుడే 2 చూసాము స్లోలీ. దేవుడా ఎవరికి ఏమైండకూడదు స్వామి. అందుకే ఇట్లా స్నోఫాల్ అయినప్పుడు కానీ లేదంటే రోడ్స్ మీద స్నో క్లియర్ చేయనప్పుడు జర్నీ చేయడం చాలా డేంజర్. ఎస్పెషలీ హైవేస్లో అయితే ఇంకా మొత్తానికి అవాయిడ్ చేస్తే మంచిది. ఇప్పుడే 2 యాక్సిడెంట్లు చూసినాము రిటర్న్లో వచ్చినప్పుడే, కానీ ఎవరికి ఏమీ అవ్వనట్లుంది లక్కీగా. కానీ కారు మొత్తం ముందరంతా నిల్చునైంది. రిటర్న్ వచ్చి మంచి పని చేసామని అనిపిస్తుంది నాకు. హైవే దిగాక టెన్షన్ తగ్గింది. మొత్తానికి అడ్వెంచరస్ జర్నీ నుంచి బయటపడ్డామనిపించింది. ఇక్కడ మన ఫోర్ట్ కొలిన్స్ వైపు స్నో రెయిన్ అది తక్కువే కానీ అక్కడ డెన్వర్కి వెళ్ళే కొద్దీ చాలా ఎక్కువ అవుతుంది. అక్కడ ఈవినింగ్ 4 వరకు బాగానే పడిందంట. సో వచ్చేసాం కాస్ట్కోకి. అయితే ఇక్కడ అనుకోకుండా చిద్వి వాళ్ళ క్లాస్మేట్ కలిశాడు. ఏంటమ్మా నువ్వు కాస్ట్కోకి ఇంతగా రెడీ అయ్యొచ్చు? కాస్ట్కో కాదు, మధ్యలో వెళ్ళినప్పుడు అక్కడ వర్షం వచ్చి మేము రిటర్న్ వచ్చాం టెంపుల్. అదంతా చెప్పాను నేను ఆల్రెడీ. అసలు మనకి ఇక్కడ కాస్ట్కోలో ఏం పని లేదు, ఊరికే ఆన్ ది వేలో ఉంది కదా అని అట్లా టైంపాస్కి వచ్చాము. ఇంకా 12 అయింది కదా, సో ఫాస్టింగ్ ఇక్కడ చిప్స్ టేస్ట్ చేసుకుంటూ బ్రేక్ చేసామన్నమాట. ఇంకా నేను రామ్తో అంటున్నాను, రామ్ నువ్వు లేక ఓన్లీ పచ్చి మంచినీళ్ళు ఒకటి తాగి ఫాస్టింగ్ ఉన్నందుకే దేవుడు కూడా నీ బాధ చూడలేక వెనక్కి పంపించాడేమో అని ఊరికే అట్లా సరదాగా అంటున్నా. అట్లా కాస్ట్కో అంతా ఒక రౌండ్ వేసేసి ఇంకా కావాల్సినవి కొన్ని తీసుకొని మళ్ళీ మేము వచ్చాము శామ్స్కి. ఎందుకంటే ఈ పిజ్జా తినడానికి. యాక్చువల్లీ కాస్ట్కోలో కూడా పిజ్జా ఉంటుంది కానీ అక్కడ అంత మంచిగా ఉండదు అనమాట. ఇక్కడైతే మనకి వీళ్ళు ఇట్లా వెజిటబుల్స్ కూడా వేస్తారు అడిగితే. కాస్ట్కోలో జస్ట్ వెజ్ పిజ్జా అయితే ఓన్లీ చీజ్ పిజ్జా ఉంటుంది, అది అంత బాగుండదు అనమాట. అందుకే ఇంకా శామ్స్ కూడా మన ఇంటికి వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట. అందుకే ఇంకా శామ్స్లో వెజిటబుల్ పిజ్జా తినేసి ఇంకా అదే అనమాట లంచ్. సో మళ్ళీ ఇంటికి వెళ్ళి కుక్ చేసుకోవాలి కదా, ఇంక అందుకే మంచిగా పిజ్జా తినేసి ఇంకా ఇంటికి వెళ్తున్నాం.
వచ్చేసాం ఇంటికైతే. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గుడికి వెళ్ళకుండా ఇట్లా వచ్చేస్తామని. కొన్నిసార్లు మనం అనుకున్నవి ఏవి జరగవు కదా. స్నో ప్లస్ రెయిన్. నాకు వీకెండ్స్లో నేను చేసే ఫేవరెట్ థింగ్ బాగా నిద్రపోవడం, రిలాక్సింగ్గా లేవడం. అది పొద్దున మిస్ అయ్యాను. ఆ నిద్ర ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాం. అంతా తిరిగేసి 2:30కో 2:40కో ఇంటికి వచ్చినాము. ఇంకా అప్పటి నుంచి ఫుల్గా పడుకొని 5:30కో 6కో లేసాము. ఫుల్గా నిద్రపోయినాం. చిది నువ్వు బాగా నిద్రపోయినావా? వీడు ఇంకా పాలు తాగేసి చెస్ ప్రాక్టీస్ టోర్నమెంట్ ఉంటే అది ఆడుతున్నాడు. 3-4 లైన్లు ఉండే పొడుగ్గా. వాడు ఊబర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మేమందరం వెనకాల కూర్చున్నాం కదా, వాడు ఈ లైన్ లో అంటే ఎక్కడైతే మనం హై స్పీడ్ లైన్ ఉంటుందా రైట్ లైన్ లో లెఫ్ట్ లైన్ లో అక్కడ డ్రైవ్ చేస్తున్న వాడు మా కార్ మొత్తం స్కిడ్ అయ్యి ఇట్లా అనుకుంటూ ఈ లైన్ వచ్చేసి ఎవరికి ఏం కాలే. లక్కీగా వెనకాల ట్రాఫిక్ కూడా లేదు. కానీ మా లక్ ఎంత తెలుసా, మా వెనకాల పెద్ద 16 వీలర్ వస్తుంది ఫుల్ స్పీడ్ లో. అసలు కొంతమంది ఎంత స్పీడ్ గా వెళ్తున్నారు సార్ అంత స్నో లో కూడా. ట్రక్ వాడు మేము జాగ్రత్త పోయాం, వాడు కంట్రోల్ చేస్తూ రావట్లేదు. 2 సార్లు తెస్తూ ఐదుగురులో ఎవరో స్టార్ మంచిగా ఉంది. అయితే వెంకటేశ్వర స్వామి కాపాడినాడు స్వామి కార్యానికి వెళ్తున్నందుకు. ఎవరో వస్తున్నప్పుడు మరి గొడవ. ఆ మెసేజ్ మీరు పెట్టారు కానీ చూసుకోలేదు. బట్ మీరు రిటర్న్ అయిన తర్వాత మీరు కాల్ చేశారు. అప్పుడు నేను అక్కడే ఉండి నేను ఫస్ట్ నాకేంటంటే వీడు వస్తాడని నేను ఫోన్ చేసినప్పుడు నేను డ్రైవ్ చేస్తా అంటే సత్యం పోయాడు. వద్దురానైనా వద్దురా వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా నీకేమో కాల్ బ్రేక్ అవుతుంది మధ్యలో. అక్కడ ఈ ఏరియా అది నో ఫోన్ ఏరియా అది. కాల్ కొత్త కార్ అంట కదా సార్. నేను కింద వచ్చినా ఉన్నాడు ఆయన. మేము వచ్చినాకనే కొన్నారు అయితే. కానీ అంత వస్తుంది ఇన్సూరెన్స్ ఉంటది కాబట్టి కదా. అది మొత్తం యాక్సిడెంట్ అయిపోయింది ముందు కింద కార్ కి ఏమోలే వెనక ఉన్న స్కిడ్ అయ్యి వెనకాల కార్ ఉంది కదా, ఆ కార్ ఇది ఫ్లాట్ అయిపోయింది మొత్తం. పడి ఇట్లా ఫ్లిప్ అయిపోయి ఇట్లా ఉంది. దానిలోంచి ముగ్గురు పైన సన్ రూఫ్ నుంచి పిల్లలు వచ్చారు. డ్రైవర్ సైడ్ మొత్తం పడిపోయి. మేము రిటర్న్ అయినాకనే దగ్గరలోనే 2 చూసాం, 2 యాక్సిడెంట్లు. మేము వచ్చినప్పుడు అక్కడ వచ్చినప్పుడు జనవరికి వచ్చినప్పుడు ఒక యాక్సిడెంట్ లేదు. బట్ రిటర్న్ అయిన తర్వాత మాకు మళ్ళీ 2 యాక్సిడెంట్ కనిపించాయి. బ్లైండింగ్ స్నో వచ్చింది కదా సార్ అని చెప్పాను కదా. హాయనే నేను ఇంక ఇక్కడ ఈవినింగ్ దీపారాధన చేశాను. ఇంకా నైట్ డిన్నర్కి లెమన్ రైస్ విత్ పల్లి పొడితో తిన్నాము. నేను ఇక్కడ నిప్పట్ల కోసం రెడీ చేసుకుంటున్నాను. మా సైడ్ అయితే నిప్పట్లు అంటాము, తెలంగాణ సైడ్ అయితే చెక్కలు అంటారు అనుకుంటాను. ఇట్లా ఒక్కొక్కరు ఒక పేరుతో పిలుస్తారు కదా. సో ఇవే అనమాట. ఇవి ఒక 1 వీక్ నుంచి చేద్దాం అనుకుంటున్నాను, కుదరట్లేదు. ఇంక ఈరోజు ఎలాగనో ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు బాగా పడుకున్నాం కదా. నైట్ లేట్ అయినా ఓకే, రేపు సండేలే అని చెప్పి ఇంక ఈ పని పెట్టుకున్నాం ఇద్దరం. అన్నా హాయ్ చెప్పండి ఒకసారి వీడియోకి. నెక్స్ట్ బ్లాగ్ లో చూడండి. జేజీ వీడియోస్ చూసిన వాళ్ళకి గుర్తుంటదిలే అందరూ. కొరియా నుంచి రజనీకి యూఎస్ లో ఉంటే ఫోన్ చేశాము. చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు. ఎందుకో ఫోన్ అబ్బో ఇంకా చెప్తారు చూడండి. నేనే వైరల్ కాలేకుండా మిమ్మల్ని వైరల్ చేస్తున్నా. ఇందాక వీడియో కాల్లో మాట్లాడుతున్నది కొరియాలో ఉన్న ఫ్రెండ్స్ అనమాట. మీరు ఎవరైనా మన కొరియా వ్లాగ్స్ చూసినట్లయితే అప్పుడప్పుడు మన వ్లాగ్స్లో చూసింటారు. అలాగనే జేజు వెకేషన్ వ్లాగ్లో చాలాసార్లు చూసింటారు. సో వాళ్ళతో అట్లా మాట్లాడుకుంటూ ఇంకా ఈ పని అయితే చేసుకున్నాము. ఈ నిప్పట్లు టేస్ట్ అయితే బాగున్నాయి కానీ బట్ కొంచెం గట్టిగా వచ్చాయి. సో ఇదండి మా సాటర్డే వ్లాగు. ఈ వ్లాగ్లో ఏదో ఒక పాయింట్లైనా మీరు నాతో కనెక్ట్ అయినట్లయితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ వీకెండ్. బాయ్. టేక్ కేర్.